ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. ఈ రోజున లేఖన భాగాన్ని చదువుకొని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 4 నుంచి 7 వచనాల వరకు ఒకసారి చదువుకుందాం. మన రక్షకుడైన తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును కూర్చిన నిరీక్షణ బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరి ఇప్పటి వరకు తండ్రి ఆరాధించిన ద్వారాగా, పాటల ద్వారాగా, ప్రార్థన ద్వారాగా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాము తండ్రి. మరి ఈ సమయంలో మీ యొక్క జీవము గల మాటలను ప్రకటించడానికి సిద్ధపడి ఉండగా తండ్రి, మీ యొక్క జ్ఞానము దయచేయండి. మీ యొక్క ఆత్మను నాలో ఉంచి మీ యొక్క జీవము గల మాటలను ప్రకటించండి తండ్రి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిలో తండ్రి ఆయా మాటలను గ్రహించగలిగి ఆయా ప్రకారంగా అనుసరించి జీవించలాగున నీ కృపలో భద్రపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, ఈ రోజున చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ లోకంలో జీవిస్తూ మరొక లోకానికి వెళ్ళటానికి అవసరమై ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ఈరోజు మనము నేర్చుకుందాం. అదే ఏమిటంటే బాప్తిస్మము. ఈ బాప్తిస్మము అనేటువంటి అంశం ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, రానున్నటువంటి దినాలలో అనేక మంది రక్షణలో లేని స్థితిలో ఉన్నవారిగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మరొక లోకానికి వెళ్ళటానికి అర్హత లేనివారుగా ఉన్నారు. ఈ లోకంలో జీవిస్తూ పరలోకానికి వెళ్ళటానికి అర్హత లేనటువంటి వారు. అయితే ఈ యొక్క బాప్తిస్మము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. లోకములో ఉన్నటువంటి వారిని పిలువబడటమే సువార్త అనేటువంటిది స్పష్టంగా చెప్పబడుతోంది. అంటే వెలుపలి ఉన్న వారిని పిలవటం సువార్త ద్వారాగా. ఈ సువార్తే క్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు అనేటువంటిది మనకు అర్థమవుతామని ఈ లేఖనాన్ని బట్టి చూద్దాం ఒకసారి. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు అంటున్నాడు. మన రక్షణకు కారకుడైనటువంటి తండ్రి అయిన దేవుని దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు అన్నాడు. ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైందట. ఎలా ప్రత్యక్షమైందంటే అది క్రీస్తు ద్వారాగా ప్రత్యక్షమైంది. ఆయన ప్రేమ ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడంటే యేసుక్రీస్తును ఈ లోకానికి పంపి తన మరణము ద్వారాగా తన వద్దకు చేర్చుకోవటానికి
ఆయన అనుగ్రహించాడు. ఆయన ప్రత్యక్షత మరి క్రీస్తులో మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షత ఎవరిలో కనపరచబడిందంటే క్రీస్తులో కనపరచబడింది. అదే అంటున్నాడు, ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, నీతిని అనుసరించి అంటే చేసిన క్రియల మూలకముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా అంటున్నాడు. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయట ద్వారాను మనలను రక్షించను. ఎందుకంటే ఈ యొక్క బాప్తిస్మము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దీనిలో ఏం జరుగుతూ ఉందంటే, అంధకారమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి వారు వెలుగులోనికి వస్తూ ఉన్నారు. అదేవిధంగా అవివేకులైనటువంటి వారు, అవిధేయులైనటువంటి వారు, దేవుని ఉగ్రతకు పాత్రులైనటువంటి వారు, దేవుని క్రియలు జరిగించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి వద్దకు సువార్త వెళ్ళినప్పుడు వారు ఏ స్థితిలోనికి వస్తూ ఉన్నారు అంటే రక్షింపబడేటువంటి స్థితిలోనికి వస్తూ ఉన్నారు. ఎలాగా అంటే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాగా అంటున్నాడు. పునర్జన్మ అంటే క్రొత్తగా జన్మించటము. దీన్ని ఫుట్ నోట్లో ఏముందంటే పునఃస్థితి స్థాపన సంబంధమైన అంటున్నాడు. పునఃస్థితి స్థాపన అంటే ఒకప్పుడు పోగొట్టుకున్నటువంటి స్థితిని మరలా పొందుకోవటం. పునఃస్థితి పునఃప్రారంభం. ఒక వ్యాపారస్తుడు తన వ్యాపారంలో షాపును మూసేశాడు. కొంతకాలం అయిన తర్వాత మరలా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు దాన్ని ఏమంటాము? పునఃప్రారంభం అంటారు. అంటే మరలా ప్రారంభించాడు తన వ్యాపారాన్ని చేసుకోవడానికి అని. అదేవిధంగా పునఃస్థితి స్థాపన అంటున్నాడంటే ఒకప్పుడు పోగొట్టుకున్నటువంటి స్థితిని మరలా పొందుకోవటం. అంటే పోగొట్టుకున్నటువంటి స్థితి ఏమిటి? దైవ కుమారత్వాన్ని, దేవుని కుటుంబంలో సభ్యులుగా ఉన్నటువంటి వారము. ఈ విధముగా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇవి. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమం ద్వారాగా ఈ లోకంలోనికి పాపం వచ్చింది. ఈ పాపము నుండి ప్రతి ఒక్క మనిషిని విడుదల కలిగించటానికి దేవుడు తన ప్రేమను ప్రత్యక్షపరుచుకున్నాడు యేసుక్రీస్తు ద్వారాగానే. అంటే యేసుక్రీస్తు ద్వారాగా ఆయన యొక్క ప్రేమ ప్రత్యక్షత వెల్లడి అయినది అనేది మనకు అర్థమవుతా ఉంది. అదే చెప్తున్నాడు, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయటం ద్వారాను మనలను రక్షించాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు అంటే, నేను పాపిని, నేను పాపంలో ఉన్నాను, నేను పాపముతో జీవిస్తూ ఉన్నాను అనేటువంటిది ఒప్పింపు చేశాడు. లోకాన్ని ఒప్పింపు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును మరి ఒప్పింపు చేస్తాడు అనేటువంటిది యేసుక్రీస్తు వారు చెప్పాడు. అంటే ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంటే నేను పాపిని అని గ్రహించేలాగా చేస్తూ ఆ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడేలాగా మరి చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మనం ఆయన కృప వలన నీతిమంతులముగా తీర్చబడి, కృప వలన ఏ రోజైతే మనము క్రీస్తులోనికి బాప్తిస్మం పొందామో ఆ బాప్తిస్మం పొందిన వెంటనే నీతిమంతులముగా తీర్చబడ్డాం. ఇంకేమంటున్నాడంటే నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా దేవుడు మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. అంటే యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మను తండ్రి అయిన దేవుడు మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు. అంటే ఇక్కడ ముగ్గురు ఉన్నారు మనకు అర్థమవుతూ ఉంది. ముగ్గురు 3 కార్యాలు చేస్తూ ఉన్నారు. దేవుడు తన ప్రేమను ప్రత్యక్షపరుచుకున్నాడు యేసుక్రీస్తు ద్వారాగా. యేసుక్రీస్తు వారు దేవుడిచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు, భూమి మీద దేవుని మహిమపరిచాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడు, పాపాన్ని ఒప్పింపజేశాడు. ఈ రోజున సంఘాన్ని పరిశుద్ధాత్ముడు కాస్తూ ఉన్నాడు. ఇది క్రమము, బైబిల్ క్రమము.
కనుకనే దేవుడిని, యేసుక్రీస్తుని, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఉన్నారు. ముగ్గురు కూడా ఒక వ్యక్తి మరొక లోకానికి వెళ్ళటానికి కావలసినటువంటి సౌకర్యాలు, కావలసినటువంటి ప్రణాళికను వాళ్ళు సిద్ధపరుస్తూ ఉన్నారు. ఇది ఒక క్రైస్తవం యొక్క జీవితంలో జరిగేటువంటిది, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక ఈ బాప్తిస్మము అనేటువంటి విషయంకి మనం వచ్చినట్టయితే, ఈ బాప్తిస్మము అనేటువంటిది చాలా మందిలో అవగాహన లేదు. ఇది ఎలాంటిదంటే పరలోకానికి మార్గమైనటువంటిది. యేసుక్రీస్తు వారు పునరుద్ధారణ తర్వాత తన శిష్యులు చెప్తాడు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని యేసుక్రీస్తు వారు చెప్పాడు. అంటే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ ఆజ్ఞను కూడా తిరస్కరించినటువంటి వారు నేటి కాలంలో చాలామంది ఉన్నారు. అంటే బాప్తిస్మం పొందకుండా, అంటే ఈ భూమి మీద చూసినట్లయితే 2 రాజ్యాలు విస్తరిస్తూ ఉన్నాయి ఈ భూమి మీద. అవి అదృశ్యమైనటువంటి రాజ్యాలు. అవి దృశ్యమైన రాజ్యం గురించి నేను చెప్పలేదు, కానీ అదృశ్యమైనటువంటి రాజ్యాలు 2 విస్తరిస్తూ ఉన్నాయి. ఒకటి అంధకార సంబంధమైనటువంటి అధికారము, సాతాను రాజ్యము. రెండవదిగా దేవుని రాజ్యములో నివాసులుగా, దేవుని కుమారుని యొక్క రాజ్యంలో నివాసులుగా ఉండేటువంటి వారు, అదే క్రీస్తు రాజ్యము. ఈ 2 రాజ్యాలు భూమి మీద విస్తరిస్తూ ఉన్నవి. ఒక రాజ్యంలోనికి ఒకరు ప్రవేశించకుండా ఒకరు ఆటంకపరుస్తూ ఉన్నాడు, మరొక రాజ్యంలోనికి వెళ్లకుండా మరొకరు ఆటంకపరుస్తున్నారు. అంటే క్రీస్తు రాజ్యంలోనికి ప్రవేశించకుండా అపవాది ఆటంకాలు ఏర్పరుస్తూ ఉన్నాడు. అదేవిధంగా సాతాను రాజ్యంలోనికి వెళ్లకుండా దైవ కుమారులు సువార్త ద్వారాగా ప్రకటిస్తూ వారి సత్యంలోనికి నడిపిస్తూ ఉన్నారు. ఈ విధంగా భూమి మీద 2 రాజ్యాలు విస్తరించేటువంటి క్రమంలో మనం ఏ రాజ్యంలో ఉన్నాము అనేటువంటిది మనం ప్రధానంగా తెలుసుకోవాలి. ఉన్నాయి, భూమి మీద 2 రాజ్యాలు విస్తరిస్తున్నాయి. ఒకటి క్రీస్తు రాజ్యము, 2 సాతాను రాజ్యము. ఎవరైతే క్రీస్తుని రక్షకుడుగాను, ప్రభువుగాను, దేవుని కుమారుడుగాను అంగీకరించి యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందుతారో, అపోస్తులు ప్రవక్తల పునాది మీద కట్టబడి ఆ ప్రకారం నడుచుకుంటారో, వారు క్రీస్తు రాజ్య నివాసులు. అలా కాకుండా మనుషులు కల్పించిన పద్ధతి దేవోపదేశాలుగా బోధించుకుంటూ అపోస్తుల బాధలో నిలవకుండా సాతాను వారి పరిచార వేషాన్ని ధరింపజేసి ఆ యొక్క బోధనలో నడుచుకుంటూ ఉంటారో, లేకపోతే క్రీస్తులోని బాప్తిస్మం పొందకుండా లోకాన్ని అనుభవిస్తూ జీవిస్తూ ఉంటారో, వారందరూ కూడా అంధకార సంబంధమైన అధికారం అనగా సాతాను రాజ్యంలో ఉన్నారు. ఇవి కనిపించినటువంటి రాజ్యాలు. అందుకనే శిలువ పైన ఉంటాడు దొంగ అంటున్నాడు, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. నీ రాజ్యం వచ్చినప్పుడు అంటే ఎప్పుడు ఆయన రాజ్యము భూమి మీద వచ్చింది, ఎప్పుడు పునఃస్థాపన జరిగింది అంటే అపోస్తులు సువార్తను ప్రకటించారు. మీరు సిలువ వేసినటువంటి ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతా కూడా రూఢిగా తెలుసుకోవాలి అని ఎప్పుడైతే అపోస్తులు పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ప్రకటించారో, ఆ రోజుననే ప్రపంచ పునఃస్థితి స్థాపన జరిగింది. అది పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా అంటున్నాడు. అంటే కొత్తగా జన్మించుతూ ఉన్నారు. ఆ క్రమంలో ఆ రోజున ప్రారంభమైనటువంటి క్రీస్తు రాజ్యము, యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నాది ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు అంటున్నాడు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అంటున్నాడు. కాబట్టి నీ రాజ్యం వచ్చును కాక అని అనేటువంటి వారు నేటి కాలంలో చాలామంది ఉన్నారు. నీ రాజ్యం వచ్చును కాక అని ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే వారు ఎవరి రాజ్యంలో ఉన్నారని అర్థము? భూమి మీద 2 రాజ్యాలు విస్తరిస్తూ ఉన్నాయి. ఒకటి అంధకార సంబంధమైన అధికారమైనటువంటి సాతాను రాజ్యము, ఒకటి దేవుని కుమారుని యొక్క రాజ్యము అనగా క్రీస్తు రాజ్యము. ఈ 2 రాజ్యాల్లో ఎవరో ఏదో ఒక రాజ్యంలో ఉండాలి. నీ రాజ్యం వచ్చును కాకంటే ఆ రాజ్యంలో లేనటువంటి వారు ఏ రాజ్యంలో ఉన్నట్లు అంటే అంధకార సంబంధమైన అధికారంలో కలిగినటువంటి సాతాను యొక్క రాజ్యంలో ఉన్నట్టు. ఈ భూమి మీద రాజ్యము
పునఃస్థితి స్థాపన జరిగింది. అది పెంతెకోస్తు పండుగ దినం నాడు ఆ రాజ్యములోనికి మరి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ కూడాను ఆ రాజ్యంలోనికే ప్రవేశిస్తూ ఉంటున్నారు. అందుకనే వీరు అపోస్తుల బోధేందును సహవాసమందును రొట్టె విరుచుటేందును ఎడతెగక ఉన్నారు అనేటువంటిది చెప్పబడుతుంది కదా. అయితే ముఖ్యంగా మనము బేసిక్గా చెప్పుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. బాప్తిజం అంటే ఏమిటి అంటే, బాప్తిజం అంటే పాతి పెట్టబడుట, అదేవిధంగా ముంచబడుట, సమాధి చేయబడుట. ఇది పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పబడుతూ ఉన్నాయి. ఈ బాప్తిజంలో ఏం జరుగుతూ ఉందంటే క్రొత్తగా జన్మించటం జరుగుతూ ఉంది. క్రొత్తగా జన్మిస్తూ ఉన్నారు. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడుతూ ఉన్నారు. దేవుని మూలముగా పుట్టినటువంటి వారు ఈ క్రొత్తగా జన్మించటం అంటే బాప్తిజము అంటే నీ పాతి పెట్టబడుట, ముంచబడుట, సమాధి చేయబడుట. ఈ విధముగా పరిశుద్ధ గ్రంథంలో అనేక పర్యాయాలు ఈ యొక్క బాప్తిజం యొక్క అర్థాలు తెలియపరుస్తూ ఉన్నాయి. అది క్రొత్తగా జన్మించడం గురించి ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి నికోదేముతోటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు అనేటువంటిది. అంటే క్రొత్తగా జన్మించాలి అంటే ఆ నికోదేముకి అర్థం కాల. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు అర్థం మరలా నేను తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా జన్మించాలా అనేటువంటి ఒక భూలోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే శరీరం మూలముగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయే ఉన్నది అని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అంటే శరీరం మూలంగా జన్మించాము, అది శరీరం. ఆత్మ మూలంగా జన్మించినది అది ఆత్మయే ఉన్నది. మీరు కొత్తగా జన్మించవలనని మీతో చెప్పిన ఎడల ఆశ్చర్యపడవద్దు అంటున్నాడు. ఈ విధముగా కొత్త జన్మ గురించి చాలా స్పష్టంగా నికోదేముతో ఆనాడు యేసుక్రీస్తు వారు చెప్పాడు. అందుకనే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో 21వ అధ్యాయం 22వ వచనంలో చెప్పబడుతుంది, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగా జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడినవారు కనుక అంటున్నాడు. అక్షయ బీజము నుండి పుట్టింపబడినటువంటి వారు, అదేవిధంగా దేవుని మూలముగా పుట్టినటువంటి వారు అనేటువంటిది కూడా చెప్పబడుతుంది కదా. మరి ఈ విధముగా అక్షయ బీజం నుండి పుట్టుట అంటే వాక్యమూలముగా అక్షయమైనటువంటిది, అంటే అది ఎన్నటికీ నాశనం లేనటువంటిది. అది యేసుక్రీస్తు వారి యొక్క మరణ, సమాధి, పునరుత్థానం గురించి ప్రకటింపబడినట్లు ఆ యొక్క సువార్తను విని రక్షణ పొందటం. కనుకనే మనకు నిత్యజీవమైనటువంటి యేసుక్రీస్తుని ఎరగొట్టయే నిత్యజీవం. చాలామంది యేసుక్రీస్తు వారు ఎవరో మరి గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు ఇప్పటికీ కూడాను. యెహోవాయే యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు అనేటువంటి వారు కొంతమంది ఉంటే, మరి ఆ ముగ్గురు కలిస్తేనే ముగ్గురు వ్యక్తులుగా ఉంటారు. కానీ ఆ ముగ్గురు కలిస్తేనే ఒక్కడైన దేవుడు అని చెప్పేవాళ్ళు ఇంకొంతమంది అయితే ఈ విధముగా దేవుని విషయంలోనూ, క్రీస్తు విషయంలోనూ, పరిశుద్ధాత్మ విషయంలోనూ సరైనటువంటి అవగాహన లేని వారినిగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పేటువంటి యొక్క మాటలలోనే స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి. కనుకనే మరి దేవుని క్రియలు జరిగించాలి అని యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చెప్పినప్పుడు, దేవుని క్రియ అంటే ఏమిటి, మేము నిత్యజీవం పొందాలి అంటే మేము చేయాలంటే దేవుని క్రియలు జరిగించాలి అంటున్నాడు యేసుక్రీస్తు వారు. అంటే దేవుని క్రియ అంటే ఏమిటి అని అడిగినప్పుడు, ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచటమే దేవుని క్రియ అని యేసుక్రీస్తు వారు చెప్పిన సందర్భాలు మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అదే యోహాను గారు రాసినటువంటి సువార్తలో 6వ అధ్యాయము 28-29 వచనాల్లో, వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవాలని ఆయన అడుగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ అని వారితో చెప్పాను. అంటే దేవుని క్రియలు చేయాలి అంటే ఏంటి? ఏదన్నా అనుసరించాలా, ఏదైనా గైకొనాలా, ఏదైనా ఆజ్ఞలు ఉన్నాయా?
కాదు ఇక్కడ. ఆయన పంపాడు, ఆ పంపిన వారిని విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే ఆయనను ఎరిగితేనే నిత్యజీవం. ఆయనను ఎరిగితేనే నిత్యజీవం. కాబట్టి దేవుడు పంపిన వారిని యందు విశ్వాసం ఉంచితేనే నిత్యజీవం కలుగుతుంది. అదే దేవుని క్రియలు చేయటం అని యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్పాడు. చూడండి ఎంత అద్భుతంగా మరి యేసుక్రీస్తు వారు మరి చెప్తూ ఉన్నాడు. దేవుని క్రియ విశ్వాసం వలనే కృపచేతనే మీరు ఉచితంగా రక్షింపబడ్డారు అంటున్నారు అపోస్తలుడు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా చెప్తున్నాడు, ఆయన పంపిన వారిని మీరు విశ్వాసం ఉంచండి. అదే దేవుని క్రియలు జరిగించటం అనేటువంటిది ఒక స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అంటే దేవుని క్రియలు జరిగించాలి. అంటే దేవుని క్రియ జరిగించడం అంటే ఆయన పంపిన వారిని విశ్వాసం ఉంచాలి. ఆయన పంపింది ఎవరు అంటే యేసుక్రీస్తు వారిని. ఆయన ఎవరు అంటే దేవుని కుమారుడు. ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. ఆ దేవుని కుమారుడు ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే దేవునితో సమానముగా ఉండి విడిచిపెట్టకుండా భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. మరి ఈ లోకంలో దరిద్రుడిగా ఉంటూ తన ఐశ్వర్యాన్ని మనం అనుగ్రహించడానికి వచ్చాడు. ఆయన వాక్యమై ఉన్న దేవుడు. మరి విధంగా యేసుక్రీస్తు వారి గురించి చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతూ ఉంది. అందుకని అద్వితీయ సత్యదేవుడు అని నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము అంటున్నాడు. కనుక ప్రియరా, నిత్య జీవమైనటువంటి యేసుక్రీస్తుని ఎరగాలి. ఆ నిత్య జీవమైనటువంటి యేసుక్రీస్తుని ఎరగకపోతే మనకి చాలా ప్రమాదం ఉంటుంది. ఆ నిత్య జీవమైనటువంటి యేసుక్రీస్తుని ఎరగకపోతే చాలా ప్రమాదం ఉంటుంది. అందుకని యేసుక్రీస్తు వారు అనేక సందర్భాల్లో క్రీస్తుని గురించి మీకేమి తోచున్నది, ఆయన ఎవరి కుమారుడు అని మరి పరిచయలు కూడినప్పుడు అడుగుతున్నాడు, తన శిష్యులు దగ్గర అడుగుతున్నాడు, ఆ ప్రజల దగ్గర కూడా అడిగేటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎందుకు ఆయన ఆ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు? మనిషి కుమారుని గురించి మీకేమి తోచుతున్నది, ఆయన ఎవరి కుమారుడు అని ఆయన అడగవలసిన అవసరం ఏముంది? అప్పటికే ఆశ్చర్యకారాలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, మరి స్వస్థతలు పరుస్తున్నాడు, మరి చనిపోయిన వారిని తిరిగి లేపుతూ ఉన్నాడు. మరి అయినా కానీ ఆయన గురించి జనులు ఏమనుకుంటున్నారు, ఆయన గురించి పరిచయాలు ఏమనుకుంటూ ఉన్నారు, ఆయన గురించి శిష్యులు ఏమనుకుంటున్నారు? ఇవి ఆయన యేసుక్రీస్తు వారు మరి ఆయన పరిచర్య చేసే క్రమంలో అనేక పర్యాయాలు అడుగుతూ ఉన్నాడు. క్రీస్తుని గురించి మీకేమి తోచున్నదని పరిచయాలు అడిగినప్పుడు ఆయన దావీదు కుమారుడు అన్నారు. అంటే యేసుక్రీస్తు వారికి చెప్పి దావీదే ఆయన ప్రభు అంటే దావీదుకి ఎలా కుమారుడు అవుతాడు? ఆయన ఆత్మ చెప్పాడు, దావీదు ఆయన నాకు ప్రభువు నా ప్రభువుతో అని. మరి అక్కడ ప్రభు అని దావీదే ఆయనను ప్రభు అంటే దావీదుకి ఆయన ఎలా కుమారుడు అవుతాడు అని అక్కడ ప్రశ్నించడం జరుగుతూ ఉంది. మరి నేటి కాలంలో యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పాడో, నేను దావీదుకి ఎలా కుమారుడు అవుతాను, ఆయన నన్ను ప్రభు అంటే మన వాళ్ళు ఏమంటారంటే దావీదు కుమారుడికి జయము జయం అంటూ తిరిగేటువంటి పరిస్థితి. అంటే దావీదు కుమారుడు నన్ను కరుణించమని అడిగినప్పుడు ఆయన కరుణించాడు కదా, ఆయన దావీదు కుమారుడు కాలేదా అంటే ఆయన దావీదు అని వేరుచికు నుంచి వచ్చాడు. ఆయన కొంతకాలము ఆ విధంగా దావీదు కుమారుడుగా పిలువబడి పరిచయలకు ఉన్నప్పుడు దావీదే ఆయన ప్రభు అంటే దావీదుకి ఎలా కుమారుడు అవుతాడు అని చెప్పేసి ఆయన అక్కడ మరి ఖండించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకని పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఆయన దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు. ఆయన శరీరాన్ని బట్టి దావీదు సంతానముగాను అని చెప్పబడుతుంది రోమపత్రికలో. ఆయన శరీరాన్ని బట్టి దావీదు సంతానంలో పుట్టాడు, పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు. మరి అప్పటి వరకు దావీదు కుమారుడు, ప్రవక్తలలో ఒకడు, ఆయన ఇర్మియా, బాప్తిస్మ ఇచ్చే యోహాను అని ఆ విధముగా ప్రజలలో అనేకమైనటువంటి అపోహలు ఉన్నప్పుడు మరి పునరుద్ధరణ అయిన తర్వాత పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు. అంటే దేవుని కుమారుడుగా నిరూపించబడినటువంటి క్రీస్తుని మనలా ఏం చేస్తున్నట్టు ఈయన దావీదు కుమారుడు, ఈయన మరే కుమారుడు అని బోధించేటువంటి పరిస్థితి. అంటే ఈ లేఖనాల్లో ఉన్నటువంటి దాన్ని తప్పుగా
బోధించేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కనుక ఈ యొక్క బాప్తిస్మము అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటిది అంశము. ఈ బాప్తిస్మంలో ఏం జరుగుతూ ఉంది అంటే మరణములో, ఆయన యొక్క మరణములో బాప్తిస్మము పొందుకుంటున్నాం. క్రీస్తు యొక్క మరణములో బాప్తిస్మము పొందుకుంటూ ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే చాలామంది ఈ బాప్తిస్మానికి నిరాకరిస్తూ ఉన్నారు. బాప్తిస్మం పొందటానికి ఆసక్తి చూపించటంలా ఈ బాప్తిస్మం చూపించడానికి చాలామంది నిరాకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే మాకు చిన్నప్పుడే ఇచ్చారు, మాకు చిన్నప్పుడే చిలకరింపు ఈ బాప్తిస్మం ఇచ్చేశారు అనేటువంటిది చాలామందిలో కొన్ని అపోహలు ఉన్నాయి. బైబిల్లో బాప్తిస్మం ఒక్కటే చెబుతూ ఉంది, మరలా బాప్తిస్మం పొందుకుంటే మరలా పాపం అవుతుందేమో, మాకు చిన్నప్పుడే ఇచ్చేశారు, లేకపోతే మాకు చిలకరింపు బాప్తిస్మం ఇచ్చేశారు అనేటువంటిది చాలామంది అనుకుంటూ అదే బాప్తిస్మం అనేటువంటి భ్రమలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వారి కోసం ఈ యొక్క అంశం. బాప్తిస్మం అంటే పాతి పెట్టబడుట, ముంచబడుట, మరి ఇవన్నీ అర్థాలు వస్తూ ఉన్నాయి. కనుక ప్రియరా, ఈ బాప్తిస్మము అనేటువంటి విషయంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి లేఖనాలు, అంటే సమాధి చేయబడటం అనగా, పాతి పెట్టబడుట అనగా, ముంచబడుట అనగా, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు చెప్తూ ఉన్నాయి. వాటి గురించి మనము స్పష్టంగా తెలుసుకుందాం. బాప్తిస్మము అంటే ఆయన యొక్క మరణములోనికి బాప్తిస్మము పొందటం. ఎవరి మరణంలోనికి బాప్తిస్మం పొందటం? తండ్రి మరణంలోనిక, పరిశుద్ధాత్మ మరణంలోనిక, క్రీస్తు మరణంలోనిక? ఎవరు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు? ఎవరు శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఈ శరీరధారిగా వచ్చి ఈయన మన పాపానికి, మనకు అపరాధాలకి విమోచించాడు. కనుకనే ఆయన యొక్క మరణములో బాప్తిస్మము పొందాలి. అదే చూద్దాం ఒకసారి. రోమపత్రిక 6వ అధ్యాయము 3వ వచనంలో, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగురా అన్నాడు. ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందాం. ఆయన ఏ విధంగా మరణించాడో ఆ యొక్క మరణంలోనికి మనము బాప్తిస్మం పొందాము. అంటే బాప్తిస్మం అంటే ముంచబడుట, సమాధి చేయబడుట, పాతి పెట్టబడుట. నీటిలో ఏం జరుగుతూ ఉంది అంటే, ఒకసారి ముంచేసినప్పుడు సమాధి చేయబడుతున్నారు, పాతి పెట్టబడుతున్నారు. అదే లేపినప్పుడు నూతన జీవం పొందిన వారే లేపబడుతూ ఉన్నారు. ఈ యొక్క సాదృశ్యమే బాప్తిస్మం. ఈ బాప్తిస్మం గురించి అందుకనే చాలా స్పష్టంగా తెలుసుకోవాలనే ఈ యొక్క అంశం గురించి చెప్పబడుతుంది. ఇంకొక సందర్భంలో రోమపత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో, మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకటి చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. ఇంకా మా ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రం అనుసరిస్తామంటే ఉపయోగం లేదు. ధర్మశాస్త్రం విషయంలో మృతులవ్వాలి, అప్పుడు క్రీస్తు అను వేరొకరిని చేరుకుంటాం, క్రీస్తులోనికి మనం మరణం పొందుతాం. ఈ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పబడతా ఉంది కదా. అదే విధముగా కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 22 వచనాల్లో, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే అన్నాడు. మృతి పొందుట అంటే ఆయన యొక్క మరణములో బాప్తిస్మం పొందటం. మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుతున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి చేతపట్టుకొనవద్దు అన్నాడు. రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడని ఎలా, అవన్నీ కూడా వాడుకొని చేత నశించబోదురు అన్నాడు. మరి వీటి గురించి మరి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడతా ఉంది. బాప్తిస్మం అంటే ఆయన యొక్క మరణంలో బాప్తిస్మం పొందుట అని. ఆయన యేసుక్రీస్తు యొక్క మరణంలో బాప్తిస్మం పొందుట. అదేవిధంగా రెండవది, ఆయన బాప్తిస్మం అందు పాతి పెట్టబడుట. చూద్దాము రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులను ఎలాగూ లేపబడినో అలాగే
మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరణములో పాలు పొందుటకై ఆయన ఏ విధంగా మరణించాడో అట్టి మరణంలో పాలు పొందుటకై మనము కూడా పాతి పెట్టబడుతున్నాం. అందుకనే మీరు బాప్తిస్మం ముందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన మృతులను లేపిన దేవుని ప్రభావం మందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనతో కూడా లేపబడి తిరిగి అంటున్నారు. అంటే ఏ విధంగా యేసు క్రీస్తుతో మనం పాతి పెట్టబడ్డామో మరి దేవుని ప్రభావం విశ్వాసం ఉంచడం ద్వారాగా ఆయనతో కూడా లేపబడుతున్నాము అనేటువంటి ఒక విశ్వాసం మనకి కలుగుతుంది. అందుకనే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 3వ వచనాల్లో చాలా స్పష్టంగా చెప్పండి, లేపబడిన వారం అని. క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారం. చూద్దాం కొలస్సీ. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే వెతుకుడి. ఇది చాలా ముఖ్యమైన విషయం. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వన కూర్చుండి ఉన్నాడు. ఎక్కడున్నాడు యేసుక్రీస్తు వారు? ఎక్కడున్నాడు యేసుక్రీస్తు వారు? దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. మన జీవం ఎక్కడుంది? క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. అంటే మనము ఏ స్థితిని కలిగి ఉన్నాము? ఇప్పుడు పరలోక స్థితిని కలిగి ఉన్నాము. ఇంతటి గొప్ప ప్రాముఖ్యమైనటువంటి మాటలు మరి అపోస్తుల ద్వారాగా రాయబడి ఉన్నాయి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే వెతుకుడి. పైనున్న వాటినే వెతుకుడి అన్నాడు. పైనున్న ఏముంది? పరలోకం. పరలోకంలో ఏముంది? మనం పొందుకునేటువంటి బహుమానాలు. మనము ఎంతటి మహిమను పొందుకోబోతున్నామో, మనం ఏ విధంగా మార్చబడుతూ ఉన్నామో, మనం ఎలాంటి శరీరాన్ని ధరించుకుంటున్నామో వీటి కొరకే వెతకండి అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఈ లోకంలో భూ సంబంధమైన వాటినే వెతుకుతూ ఉన్నాం. అంటే ఏదైతే పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉందో ఆ పరిశుద్ధ గ్రంథానికి, అపోస్తుల బోధకి వ్యతిరేకంగా బోధించేటువంటి పరిస్థితి, అనుసరించేటువంటి పరిస్థితి. పైన వాటి మీదనే వెతకండి అని అంటే భూలోక సంబంధించిన వాటిని వెతికేటువంటి పరిస్థితి. చూడండి, అంటే బాప్తిస్మంలో ఏం జరుగుతూ ఉందంటే యేసుక్రీస్తు యొక్క మరణంలో బాప్తిస్మం పొందుకుంటున్నాము. యేసుక్రీస్తుతో కూడా మనం పాతి పెట్టబడుతూ ఉన్నాము. యేసుక్రీస్తుతో కూడా మనము లేపబడుతున్నాము. మన యొక్క జీవము పరలోకంలో దేవుని యొద్ద దాచబడి ఉంది. అంటే వీటన్నింటినీ కూడా మనం పొందుకోవాలి అంటే సువార్తను వినాలి. ఏమిటా సువార్త అంటే కొరింథీ రాసిన మొదటి పత్రికలో చెప్పబడుతూ ఉంది. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాల్లో మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుతున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచున్నారు అని అపోస్తలుడు చెప్తున్నారు. ఏమని అంటున్నారంటే, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుస్తున్నాను. ఆల్రెడీ ఒకసారి ప్రకటించారు, మరలా దాని గురించి తెలియపరుస్తున్నారు. మీరు దాన్ని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలన మీరు రక్షణ పొందువారైనరు. అంటే సువార్తను గట్టిగా పట్టుకోవాలి. ఏమని ప్రకటించారట ఆ సువార్త అంటే, నాకీబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. నాకీబడిన ఉపదేశమును అంటే పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి అపోస్తులు ప్రకటించినటువంటి సువార్త, నాకీబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని. అది ఏమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఇది సువార్త. ఈ సువార్త విన్నటువంటి వారు
ఆయన యొక్క మరణములో బాప్తిసం పొందుకుంటున్నారు. ఆయనతో కూడా పాతి పెట్టబడుతూ ఉన్నారు. ఆయనతో కూడా లేపబడుతూ ఉన్నారు. మన యొక్క జీవము మరి క్రీస్తుతో కూడా దేవుని వద్ద దాచబడి ఉంటుంది. ఇది అద్భుతమైనటువంటి మాటలు ఇవి. కనుకనే ఈ యొక్క బాప్తిస్మము అనేటువంటిది ఏంటంటే దేవుని సంకల్పం. ఇది ఈ బాప్తిస్మం అనేటువంటిది దేవుని సంకల్పము. ఈ దేవుని సంకల్పాన్ని నిరాకరించినటువంటి వారు మొదటి శతాబ్ద కాలంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ గురించి కాదు అంటుంది, కానీ మొదటి శతాబ్దపు కాలంలోనే మరి యేసుక్రీస్తు వారు, బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు మరి ఆ కాలంలో బాప్తిస్మ ఇస్తూ ఉన్నారు. ఒక పక్కన యోహాను గారు ఇస్తూ ఉన్నారు, మరోవైపున యేసుక్రీస్తు వారు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి. అయితే ఈ బాప్తిస్మ ఇచ్చేటువంటి క్రమంలో దేవుని యొక్క సంకల్పమైనటువంటి యొక్క బాప్తిస్మాన్ని నిరాకరించినటువంటి వారిని ఆ కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఎవరు నిరాకరించారంటే పరిచయులను, ధర్మశాస్త్రోపదేశకులను. వారు యొక్క దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించారట. ఇది లేఖనాన్ని చూద్దాం. నేటి కాలంలో నిరాకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు నీటి మూలంగా మేము బాప్తిస్మం పొందము, యేసుక్రీస్తు బాప్తిస్మం ఆ విధంగా పొందినా కానీ మేము ఆ విధంగా పొందము, యోహాను గారు దగ్గరికి యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందాడు కాబట్టి యేసుక్రీస్తు మాదిరి మాకు లేదు, మేము ఆ విధంగా పొందము అనుకుంటే ఓకే, మీ ఇష్టం. ఇక్కడ ఆ కాలంలోనే మరి యేసుక్రీస్తు యోహాను చేత బాప్తిస్మం పొందాడు, ఒక మాదిరి చూపించాడు, అది నీతి యావత్తు ఇలా జరగాలని చెప్పాడు. అది కూడా చూద్దాం లేఖనాన్ని బట్టి. అంటే ఈ యొక్క దేవుని సంకల్పం అనేటువంటిది ఈ యొక్క బాప్తిస్మం అయితే ఈ యొక్క దేవుని సంకల్పాన్ని నిరాకరించాడు. ఇది నిజంగా దేవుని సంకల్పమేనా? అవును, ఇది దేవుని సంకల్పమే. లేఖనం చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయంలో 30వ వచనం. 7:30. లూకాసు వార్త 7వ అధ్యాయము 30వ వచనం. పరిచయులను, ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక, యోహాను చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. అంటే దేవుని సంకల్పం ఏంటంటే యోహాను చేత అందరూ కూడాను బాప్తిస్మం పొందాలి. అయితే చాలామంది యోహాను చేత బాప్తిస్మం పొందారు. అయితే ఇది దేవుని సంకల్పం అని తెలియపరచడం కోసమే మరి ధర్మశాస్త్రోపదేశకులను, పరిచయులను కూడా అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించింది. నిజముగా నేటి కాలంలో ఎవరైనా సరే నీటి మూలముగా బాప్తిస్మం పొందకుండా ఎవరైనా ఉంటే దేవుని సంకల్పాన్ని నిరాకరించిన వారితో సమానం. ఆనాడు ధర్మశాస్త్రోపదేశకులు, పరిచయులతో సమానము అనేటువంటిది ఈ లేఖనమే చెప్తా ఉంది. అందుకనే యేసుక్రీస్తు వారు యోహాను దగ్గరికి వస్తే యోహాను గారు ఏమంటే ఆయన నా చేత బాప్తిస్మం పొందకుండా నివారింప చూశాడట. ఆ నివారింప చూసినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటే నీతి యావత్తు ఇలాగ జరగవలసి ఉన్నది కాబట్టి ఇప్పటికి ఇలా కానిమ్ము అంటున్నాడు. అంటే నీతి జరగాలి, ప్రపంచం యావత్తు కూడా ఆ ప్రకారముగానే, ఆ మాదిరిగానే మరి నీతిని జరిగించాలి అని, నీతి యావత్తు ఇలాగ జరగవలసినది అనేటువంటిది యేసుక్రీస్తు వారి మాట మనం చూస్తూ ఉన్నాం. అదే మత్తయి సువార్తలో 3వ అధ్యాయము 14-15 వచనాల్లో, మత్తయి సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు. అందుకు యోహాను నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా, యేసుక్రీస్తు వారితో అంటున్నాడు, నీ చేత నేను బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చున్నావా అని ఆయన నివారింప చూశాను. కానీ యేసు ఇప్పటికి కానిమ్ము. నీతి అంటే దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించాలి. ఏదైతే దేవుడు చెప్పాడో ఆ చెప్పినటువంటి ఆజ్ఞను అనుసరించాలి. ఇది యావత్తు కూడా అనుసరించాలి. అంటే ప్రపంచం యావత్తు కూడా ఇలాగ చేయాలి అని యేసుక్రీస్తు వారు అక్కడే చెప్పాడు. యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను కనుక అతడు అలాగూ కానిచ్చాను. అంటే బాప్తిస్మము మనం పొందుకోవాలంటే మనము
అపరాధముల చేత పాపముల చేత చచ్చి స్థితిలో ఉన్నాం కాబట్టి మనం బాప్తిసం పొందాము. కానీ యేసుక్రీస్తు వారు పాపము లేనివాడు, నా యందు పాపములను ఎవడు స్థాపిస్తాడని చెప్పేసి అని అక్కడ అన్నటువంటి వాడు యేసుక్రీస్తు వారైతే, మరి యేసుక్రీస్తు వారు ఎందుకు బాప్తిసం తీసుకోవాల్సి వచ్చిందంటే నీతి జరిగించాలి, నీతి యావత్తు అలా జరగాలి అని ఆ క్రమంలో మరి బాప్తిసం ఇచ్చి యోహాను చేత బాప్తిసం పొందాడు. అది ఒక కారణమైతే, రెండవది ఏంటంటే ఆయన బాప్తిసం పొందినప్పుడు ఈయన నా ప్రియకుమారుడు అని ఒక స్వరము వినబడినప్పుడు ఈయన దేవుని కుమారుడు అని యోహాను గారు గుర్తించాలి, ఇశ్రాయేలుకి ఆయనను ప్రత్యక్షపరచాలి. రెండవ కారణం. అందుకనే ఇదిగో లోక పాపం మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల అని యోహాను గారు అక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయన నేను ఎరుగనైతిని కానీ ఆయన ఒక దేవుడు నాకు సూచక క్రియను చూపించాడు. నేను ఎవరికైతే బాప్తిసం ఇస్తున్నాడో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడో చూస్తాడు, ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పేసి అని ఇశ్రాయేల్ ప్రజలకు ప్రత్యక్షపరచాలనేటువంటి నాకు ఆజ్ఞ ఇచ్చాడు. అది ఇప్పుడు చెప్పి ఉన్నాను, ఈయనే దేవుని కుమారుడు అని మరి అనేక మంది అక్కడ ఉన్న ప్రజలకు తెలియపరిచాడు, ఇశ్రాయేలుకు. కాబట్టి ద్వారా మరి ఈ యొక్క రెండు కారణాలు యోహాను చేత బాప్తిసం పొందడంలో యేసుక్రీస్తు వారు మరి కలిగి ఉన్నాడు. నీతి యావత్తు ఇలా జరగాలి. ఆయన ఎవరి కుమారుడు యోహాను గారు ఇశ్రాయేల్ ప్రజలకు ప్రత్యక్షపరచాలి. కాబట్టి ఈ బాప్తిసం అనేటువంటిది ఒకటే బాప్తిస్మము అని లేఖనం చెప్తా ఉంది. ఈ ఒకటే బాప్తిస్మం పొందేటువంటి వారు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ఎలాంటి విశ్వాసంలో ఉన్నవారు మరి బాప్తిస్మం పొందిన వారు అవుతారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒకటే బాప్తిస్మం చెప్పబడతా ఉంది, కానీ పరిశుద్ధ గ్రంథంలో రెండోసారి కూడా బాప్తిస్మం పొందినటువంటి వారు ఉన్నారు. ఆ రెండోసారి బాప్తిస్మం పొందిన వారు ఎందుకు బాప్తిస్మం పొందారో కూడా లేఖనం చెప్పబడతా ఉంది. అయితే ఈ యొక్క బాప్తిస్మం గురించి ఎటువంటి అవగాహన కలిగి ఉండాలి, ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అంటే ఇక్కడ చెప్పబడుతుంది. శరీరం ఒక్కటే. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 4 నుంచి 6 వచనాల్లో శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. అంటే శరీరం అనగా క్రీస్తు రాజ్యము, భూమి మీద విస్తరిస్తున్నటువంటి క్రీస్తు సంఘము లేక క్రీస్తు రాజ్యము లేక దేవుని కుమారుని యొక్క రాజ్యము. ఆ శరీరము ఒకటే, ఆత్మయు ఒక్కడే. అంటే సంఘాన్ని కాస్తున్నటువంటి వాడు, పాపాన్ని ఒప్పింపజేసేటువంటి వాడు ఆత్మయు ఒక్కడి అనగా పరిశుద్ధాత్ముడు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమే ఒక్కటే నిరీక్షణ ఎందుకు పిలువబడుతుంది. మన యొక్క నిరీక్షణ క్రీస్తును పోలి ఆయన రాకడలో ఆయన ఉన్నట్లుగా మనం ఉంటాం, ఆయనను పోలి ఉంటాము. ఇది మన యొక్క నిరీక్షణ. ప్రభు ఒక్కడే అనగా మనను పరిపాలించేటువంటి వాడు, పాలించేటువంటి వాడు ఆయన యేసుక్రీస్తు, ఆయన ప్రభువు ఒక్కడే. విశ్వాసము ఒక్కటే. మన యొక్క విశ్వాసము చూడని దానిని నిరీక్షణ కలిగి ఉండటం. అదృశ్యమైనది ఉన్నదడు రుజువులై ఉన్నది, అది పరలోకం ఉంది. పరలోకంలో దేవుడు ఉన్నాడు, క్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. వీళ్ళతో పాటు కూడా మనం కూడా సదాకాలము ప్రభుతో కూడా ఉంటాము. నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసం. కాబట్టి ఆ విధంగా బాప్తిస్మం ఒక్కటే అంటున్నాడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఎవరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే? అందరికీ అంటున్నాడు. ఎవరందరికీ అంటే సంఘంలో చేర్చబడిన దైవ కుమారులకి, పరిశుద్ధాత్ముడికి, యేసుక్రీస్తు వారికి కూడా అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనే వ్యాపించున్నాడు. అందరిలో వ్యాపించున్నాడు. ఎవరెవరిలో వ్యాపించున్నాడు? క్రీస్తుని శిరస్సుగా కలిగిన సంఘములో ఉన్నటువంటి వారిలోనూ, పరిశుద్ధాత్ముడిలోను, యేసుక్రీస్తులోను, అందరిలోనూ వ్యాపించున్నాడు. కాబట్టి పిల్లరా, ఇటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మము పొందాలి. అప్పుడు ఆత్మవరాన్ని పొందుకుంటారు. అంటే బాప్తిస్మం ఒక్కటని చెప్పినప్పుడు రెండోసారి బాప్తిస్మము పొందవచ్చా? రెండోసారి బాప్తిస్మం పొందేటువంటి అవకాశం ఉందా అంటే రెండోసారి బాప్తిస్మం పొందవచ్చు. ఎలాగా? మనం తీసుకున్న బాప్తిస్మం కానీ మనం కలిగినటువంటి విశ్వాసం కానీ సరి అయినది కానప్పుడు, లేఖనాల ప్రకారంగా లేనప్పుడు రెండవసారి బాప్తిస్మము పొందవచ్చు. ఇది పరిశుద్ధ గ్రంథమే చెప్పబడతా ఉంది. అపోస్తలుడైన పౌలు గారే రెండవసారి 12 మంది
అపోలో శిష్యులకు బాప్తిసం ఇచ్చాడు యేసుక్రీస్తు నామములో. అపోలో శిష్యులకి అయినటువంటి 12 మందికి పౌలు గారు యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చాడు. అది ఒకసారి చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాలు. చాలా మంది ఉన్నటువంటి ఒక అపోహ ఇది, బాప్తిసం ఒకటే చెప్పారు, మాకు చిన్నప్పుడు ఎప్పుడో బాప్తిసం ఇచ్చేశారు, ఇంకా దాంతో మాకు సరిపోయింది అని కొంతమంది ఉంటారు. అదేవిధంగా మాకు చిలకరింపు బాప్తిసం ఇచ్చేశారు, అది కూడా బాప్తిసమే కదా అని కొంతమంది ఆ స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. అటువంటి వారు అందరూ కూడాను మరి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను బాప్తిసం పొందాలని యేసుక్రీస్తు మాటలు లోబడి ఉంటే, వారు నిజముగా క్రీస్తుకి మాటలకు లోబడి ఉంటే మరి ఈ రోజున యేసుక్రీస్తు నామములో మరి నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తారు, దేవుని వాక్య మూలముగా పుట్టింపబడతారు, అక్షయ బీజం నుండి పుట్టింపబడతారు. కాబట్టి మరి అపోలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, అపోలో అంటే అపోలో యొక్క శిష్యులు మరి ఉన్నటువంటి ప్రాంతానికి పౌలు గారు వచ్చాడు. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాలు. అపోలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందితిరా అని వారిని అడగగా. విశ్వసించినప్పుడు అంటే విశ్వాసము ముఖ్యమైనటువంటిది. ఈ విశ్వాసం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. విశ్వాసం అంటే ఏంటి? ప్రభువు ఒక్కడే, ఆత్మయు ఒక్కడే, శరీరము ఒక్కటే, అందరికీ తండ్రి దేవుడు ఒక్కడే, ఆయన అందరిలో వ్యాపించి ఉన్నాడు. ఇది క్రైస్తవం యొక్క విశ్వాసము. ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా ఉన్నారు. ముగ్గురు ఒక వ్యక్తి రక్షణ కొరకు కొన్ని కార్యాచరణ ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. సంఘంలో చేర్చబడిన వారిని, పరిశుద్ధపరచబడినటువంటి వారిని సంఘంలో కాస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ఆ సంఘంలో చేర్చడానికి, క్రీస్తు యొక్క రక్తంలో కడగబడటానికి క్రీస్తు వారు తన యొక్క ప్రణాళికను సిద్ధ చేసి ఉన్నాడు. తను మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేపబడ్డాడు. తండ్రి దేవుని రాసిన ఆశీర్వై ఉన్నాడు. మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఒక ప్రధాన యాజకుడుగాను మరి ప్రభువుగాను ఉన్నాడు. అంటే రాజరికాన్ని చేస్తూ ఉన్నాడు, యాజకత్వాన్ని చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు పరలోకంలో దేవుని వద్ద ఉండి. అదేవిధంగా పరిశుద్ధాత్ముడు సంఘాన్ని కాస్తూ ఉన్నాడు. ఈ విధముగా దేవుని యొక్క ప్రణాళికలో ముగ్గురుగా మరి ఒక వ్యక్తి రక్షణ కార్యంలో ప్రణాళికను ఏర్పాటు చేసుకుని ఉన్నారు. మన కోసమే వారు చేస్తున్నారు పని. కనుక ఇక్కడ చెప్తున్నాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగుగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పి. చూడండి, అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే వారు వినలేదట. మరి అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందుతారని అడగగా, వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పి. యోహాను ఇచ్చిన బాప్తిసాన్ని బట్టి. అంటే యోహాను ఎందుకు బాప్తిసం ఇచ్చాడు అక్కడ చెబుతున్నాడు పౌలు గారు. ఎందుకు ఇచ్చాడంటే ఆయన, అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చు అని ఎందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చానని చెప్పాను. అంటే వెనక వస్తూ ఉన్నాడయ్యా ఆయన యేసు, ఆయన ఎందుకు మీరు విశ్వాసం ఉంచండి. అందుకని యేసుక్రీస్తు అన్నాడు కదా, దేవుడు పంపిన వారిని విశ్వాసం ఉంచటే దేవుని క్రియ. అంటే దేవుని క్రియ చేస్తే నిత్యజీవం ఉంటుంది. కాబట్టి యోహాను గారు కూడా ఏం చెప్పాడంటే, నా వెనక వచ్చు అనేది విశ్వాసం ఉంచండి అని చెప్పాడు. అంటే యేసు వస్తూ ఉన్నాడు, ఆయన మీరు విశ్వాసం ఉంచండి అని బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. మారు మనసు విషయం బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. అయితే ఆ కాలము గతించిపోయింది. యేసుక్రీస్తు వారు వచ్చాడు, దేవుడు ఇచ్చిన పని సంపూర్ణ నెరవేర్చి భూమి మీద దేవుని మహిమపరిచాడు. దేవుని కుడిపాసన ఆసీనుడయ్యి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ప్రధాన యాజకుడిగా ఉంటున్నాడు. మనను పరిపాలించేటువంటి రాజుగా ఉన్నాడు. ఆ కాలంలో మరి అపోలో శిష్యులు 12 మంది కూడా బాప్తిస్మం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, ఆయన మరణములోను సమాధిలోను పునరుత్థానంలోను ఐక్యం అవ్వాలి. ఇది ముఖ్యమైనటువంటి విషయం. అంటే మరణ సమాధి పునరుత్థానంలో ఐక్యం అవ్వాలి. అప్పుడే
ఆత్మవరమును మనం పొందుకుంటాము, పరిశుద్ధాత్మ వరమును. అదే చెప్తున్నారు కదా పేతురు గారు మొదటిసారిగా ప్రసంగంలో, మారు మనిషి విషయమై ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. ఇది మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ చెందుతుంది అన్నాడు ఈ వాగ్దానం. అంటే ఆ వాగ్దానానికి మనము వారసులు అవుతున్నాం. కాబట్టి బాప్తిస్మము ఒకవేళ ఏదో లేఖనానుసారంగా బాప్తిసం పొందకుండా ఉంటే రెండవ మారు బాప్తిసం పొందవచ్చు. మీ యొక్క విశ్వాసం సరైనది కాకుండా బాప్తిసం పొంది ఉంటే మరలా విశ్వాసాన్ని సరిచేసుకొని మరలా బాప్తిసం పొందవచ్చు ఈ లేఖనాన్ని బట్టి. కాబట్టి ఎవరెవరు ఏ ఏ స్థితిలో ఉన్నారో, ఎలాంటి విశ్వాసాలు కలిగి ఉన్నారో, మరి ఏ ఏ విధులలో ఉండి ఆ బాప్తిసాలు పొందుకొని ఉన్నారో గ్రహించుకొని మరి ఈ ప్రకారంగా చెప్పబడుతున్న ప్రకారంగా ఉన్నామా లేదా అని పరిశీలించుకొని మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందడానికి సిద్ధపడవలసిందిగా కోరుతున్నాం. కనుకనే ఈ బాప్తిస్మము అనేటువంటిది ఒక ఆజ్ఞ. ఇది ఆజ్ఞ. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారి శిక్ష అని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు అపోస్తులు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని మరి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దేవుని మూలముగా పలికినటువంటి మాటల్లో ఇది ఆజ్ఞగా ఇచ్చాడు. కొర్నేలి ఇంటి వద్ద అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 45వ వచనంలో యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినముల తమ యొద్ద ఉండమని వారిని వేడుకున్నారు. అంటే అది ఆజ్ఞగా ఇవ్వబడింది. బాప్తిసం అనేటువంటిది ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి పాపములో ఉండకూడదు, ఆజ్ఞ అతిక్రమించకూడదు. మరి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. ఆ బాప్తిసం పొందితేనే రక్షణ ఉంటుంది. చాలామంది సేవకులుగా ఉన్నటువంటి వారు, నేను చూసినటువంటి వారిలో చాలామంది వారికి బాప్తిసాలు లేవు. అదేమంటే అభిషేకించబడ్డాము, మాకు నీటిలో బాప్తిసాలు ఇవ్వలేదు, మేము కూడా అలా ఇవ్వము, చిలకని బాప్తిసాలు ఇస్తాము అనేటువంటి వారితో నేను సహచర్యలో వారితో పాటుగా తిరిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వారికి నీటిలో బాప్తిజం లేదు, కానీ అటువంటి వారు ఏం చేస్తున్నారంటే నేటి కాలంలో బాప్తిజాలు ఇచ్చేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. నీటిలో బాప్తిజం అంటే వారికి నీటిలో బాప్తిజం పొందలేదు, కానీ ఇతరులకు మాత్రము వారు నీటిలో బాప్తిజాలు ఇస్తూ ఉన్నారు. ఇటువంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారికే రక్షణ లేదు, వారు రక్షింపబడలేదు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించలేదు. అటువంటి వారు మీకు బాప్తిస్మం ఇవ్వటం వలన మీకు ప్రయోజనం ఏముంది? ఇది ఒకటి స్పష్టంగా తెలుసుకోండి. కాబట్టి ప్రియారా, మరి బాప్తిస్మములో ఏం జరుగుతూ ఉంది అంటే పాప క్షమాపణ జరుగుతూ ఉంది. పాప క్షమాపణ, మారు మనసు, అదేవిధంగా నూతన జీవం పొందుకుంటారు. కనుకనే రక్షణ దొరుకుతుంది, ఉగ్రత నుంచి తప్పించబడతాము, మనకు జీవము క్రీస్తు కూడా దేవుని వద్ద దాచబడతా ఉంది. ప్రాచీన స్వభావాన్ని మరి యేసుక్రీస్తుతో పాటు కూడా సిలువ వేస్తాము. లోకం యొక్క మూలపాఠం విషయంలో మృతి పొందుతాము. అదేవిధముగా బాప్తిసం తీసుకునటం వలన మనపైన రెండవ మరణానికి అధికారము ఉండదు. బాప్తిసం తీసుకోవటం వలన మనము క్రీస్తునందు సజీవులము. బాప్తిసం తీసుకోవటం వలన మనము అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానానికి మనం వారసులవుతున్నాము. పరిశుద్ధాత్మ వరమును మనము పొందుకుంటున్నాము. కాబట్టి ప్రియారా, ఇంతటి గొప్ప విశేషమైనటువంటి అద్భుతమైనటువంటివి మనము బాప్తిసంలో జరుగుతూ ఉంటాయి. కనుక ఈ బాప్తిసం విషయంలో మరొక అంశంతో మరి వచ్చే వారం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నవి కాబట్టి అవన్నీ కూడా నేర్చుకుందాం, తెలుసుకుందాం. మరి ఎవరైనా సరే బాప్తిసం పొందకుండా లేకపోతే దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించే స్థితిలో ఉన్నారో అట్టి వారు మరి రేపటి వారానికి సిద్ధపడవలసిందిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. చెప్పబడిన మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు నీరు కట్టి ఫలింపచేయను గాక. దేవుడు చెప్పిన మాటలు మరి ప్రతి ఒక్కరు కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రములు.